హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మంతెన రియల్టీ. హెచ్ఎండిఏ పరిధిని ఇప్పుడు తెలంగాణ సర్కారు మరింత పెంచబోతా ఉంది. ఒకప్పుడు 7,223 కిలోమీటర్ల వరకు మాత్రమే హెచ్ఎండిఏ పరిధి ఉండేది. దాన్ని ఇప్పుడు 13,000 కిలోమీటర్ల వరకు పెంచబోతా ఉంది తెలంగాణ సర్కార్. రీజనల్ రింగ్ రోడ్ రాకతో హైదరాబాద్ డెవలప్మెంట్ మరింత పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. బట్ రీజనల్ రింగ్ రోడ్డు దానితో పాటు రీజనల్ రింగ్ రోడ్కి అవతల 5 కిలోమీటర్ల వరకు కూడా హెచ్ఎండిఏ పరిధిని మరింత పెంచబోతా ఉంది తెలంగాణ సర్కార్. దీనివల్ల హెచ్ఎండిఏలో మరొక 4 డిస్ట్రిక్ట్స్ 32 మండలాలు యాడ్ అవ్వబోతున్నాయి. మరి ఆ మండలాల్లో ఏ విలేజ్లు హెచ్ఎండిఏలోకి యాడ్ అవ్వబోతా ఉన్నాయి అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. హెచ్ఎండిఏ పరిధి ఏదైతే ఉందో ఒకప్పుడు 7 జిల్లాలకు మాత్రమే పరిమితమై ఉంది. ఇప్పుడు ఆ 7 జిల్లాల్లో కూడా కొన్ని మండలాలు యాడ్ చేయడం జరిగింది. అలాగే వీటితో పాటు కొత్తగా మరొక 4 జిల్లాలు హెచ్ఎండిఏ పరిధిలోకి రానున్నాయి. అందులో కూడా ఏ మండలాలు వస్తున్నాయి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. హెచ్ఎండిఏలోకి కొత్తగా రానున్న 4 డిస్ట్రిక్ట్స్ ఏంటి అంటే, 1 వికారాబాద్ డిస్ట్రిక్ట్, 2 నల్గొండ డిస్ట్రిక్ట్, 3 మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, 4 నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. వికారాబాద్ డిస్టిక్లో మొత్తం 5 మండలాలు మాత్రమే హెచ్ఎండిఏ పరిధిలోకి రానున్నాయి. అవి మొమిన్పేట్, నవాబ్పేట్, పరిగి, పూడూరు, వికారాబాద్ మండలం. ఇలా టోటల్గా 5 మండలాలు మాత్రమే వికారాబాద్ డిస్టిక్లో హెచ్ఎండిఏ పరిధిలోకి రానున్నాయి. నల్గొండ జిల్లా, ఈ జిల్లాలోని 5 మండలాలు మాత్రమే హెచ్ఎండిఏలోకి కలవనున్నాయి. 1 చండూరు, 2 చింతపల్లి, 3 మర్రిగూడ, 4 మునుగోడు, 5 నాంపల్లి. ఈ నాంపల్లి మండలంలో కొన్ని గ్రామాలు మాత్రమే హెచ్ఎండిఏ పరిధిలోకి కలవనున్నాయి. మహబూబ్నగర్ జిల్లా, ఈ జిల్లాలోని కేవలం 3 మండలాలు మాత్రమే హెచ్ఎండిఏ పరిధిలోకి రానున్నాయి. 1 నవాబ్పేట్, 2 బాలానగర్, 3 రాజాపూర్. ఈ రాజాపూర్లోని కొన్ని గ్రామాలు మాత్రమే హెచ్ఎండిఏ పరిధిలోకి కలవబోతూ ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా, ఈ జిల్లాలోని కేవలం వెల్దండ మండలం మాత్రమే హెచ్ఎండిఏ పరిధిలోకి కలవనుంది. ఈ వెల్దండ మండలంలో కూడా 3 గ్రామాలు మాత్రమే హెచ్ఎండిఏ పరిధిలోకి రాబోతూ ఉన్నాయి. వీటితో పాటు రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 22 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా, దీనికి తోడు ఇంకొక కొత్తగా 5 మండలాలు యాడ్ అవ్వడం జరిగింది. అవి ఏంటి అంటే, 1 తలకొండపల్లి, 2 ఆమన్గల్లు, 3 మాడుగుల, 4 కర్తాల్, 5 కేశంపేట. వీటితో రంగారెడ్డి జిల్లాలోని మొత్తం 27 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలోకే రానున్నాయి. అలాగే సంగారెడ్డి డిస్టిక్లో ఇప్పటికీ 8 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా, మరో కొత్తగా 3 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలోకి కలవనున్నాయి. 1 కొండాపూర్, 2 సదాశివపేట, 3 చౌటకూరు. ఈ మూడిటితో కలిపి మొత్తం సంగారెడ్డి జిల్లాలో 11 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలోకే రానున్నాయి. అలాగే సిద్దిపేట ఏదైతే ఉందో, సిద్దిపేట డిస్టిక్లో ఇప్పటికే 3 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా, కొత్తగా మరో 3 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలోకి కలవనున్నాయి. 1 గజ్వేల్, 2 జగదేవ్పూర్, 3 రాయ్పూర్. ఈ మూడిటితో కలిపి మొత్తం 6 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలోకి రానున్నాయి. మెదక్ జిల్లాలో ఇప్పటికే 5 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా, మరో కొత్తగా మూసాయిపేట మండలం కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి కలవనుంది. అలాగే యాదాద్రి భువనగిరి, ఈ జిల్లాలోని ఇప్పటికే 5 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా, మరో కొత్తగా 5 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలోకి కలవనున్నాయి. అవి ఏంటి అంటే, 1 సంస్థాన్ నారాయణపురం, 2 వలిగొండ, 3 రాజపేట, 4 యాదగిరిగుట్ట, 5 తుర్కపల్లి. ఈ 5 మండలాలతో కలిపి ఇప్పుడు మొత్తం 10 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలోకి రానున్నాయి. వికారాబాద్ డిస్టిక్ 5 మండలాలు, నల్గొండ డిస్టిక్ 5 మండలాలు, మహబూబ్నగర్ డిస్టిక్ 3 మండలాలు, నాగర్ కర్నూలు డిస్టిక్ 1 మండలం, రంగారెడ్డి డిస్టిక్ 27 మండలాలు, సంగారెడ్డి డిస్టిక్ 11 మండలాలు, సిద్దిపేట 6 మండలాలు, మెదక్ డిస్టిక్ 6 మండలాలు, యాదాద్రి భువనగిరి డిస్టిక్ 10 మండలాలు, హైదరాబాద్ డిస్టిక్ 16 మండలాలు, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ 15 మండలాలు. ఇలా మొత్తం హెచ్ఎండిఏ పరిధిలోకి 106 మండలాలు రావడం జరుగుతుంది.